మనకు తక్కువ ధరలోనే ఒక ఫామ్ హౌస్ కావాలి, విలేజ్కి దగ్గరలోనే యాదగిరి గుట్టకు అతి సమీపంలోనే కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ ఫామ్ హౌస్ తీసుకొచ్చానండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనకు విలేజ్ టు విలేజ్, ఇది యాదగిరి గుట్ట వెళ్లే రోడ్ అండి. ఇది మనకు ఇక్కడ నుంచి విలేజ్ కి వెళ్తే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది. ఒక 400 మీటర్ మాత్రమే ఉంటుంది. ఒక 400 మీటర్ దూరంలోనే మనకు 33 ఫీట్ల రోడ్డు, విలేజ్ టు విలేజ్ రోడ్డుకే మనకు ఫామ్ హౌస్ వచ్చిందండి. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మొత్తం టోటల్ 12 గుంటలు. ఈ విధంగా ఇక ఫ్రీ కాస్టింగ్ గోడ కనిపిస్తుంది కదా, ఈ ఫ్రీ కాస్టింగ్ గోడ నుంచి మనకు ఇక్కడ వరకు ఈ విధంగా లోపల కూడా రోడ్ వెళ్తుంది. ఇది కూడా 20 ఫీట్ల రోడ్ తోటి లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది మొత్తము 12 గుంటలు ఉంటుందండి. 12 గుంటల్లో ఫామ్ హౌస్ మంచిగా గ్రీనరీ ఉంటుందండి. ఇది గేట్, ఇది గేట్. ఇది లోపల వెళ్ళంగానే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. ఈ విధంగా ఎర్రచందనం చెట్లు ఉంటుంది బౌండరీస్లలో. ఈ విధంగా బోరు, ఈ విధంగా మొత్తం ఫ్రీ కాస్టింగ్ గోడ ఉంటుందండి. ఈ విధంగా పువ్వులు, చెట్లు చూడండి. బోర్ వాటర్ అయితే ఫుల్ ఉంటుందండి. మొత్తం మనకు కరెంట్ శాంక్షన్ ఉంటుందండి. ఇట్లా కరెంట్ డీడీ ఉంటుంది. ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ తోటి ఉంటుంది మనకు. ఇది బోరు, ఫుల్ వాటర్ ఉంటుంది. తాత బోర్ ఎన్ని ఫీట్ల? అది 500 ఫీట్ల. వాటర్ ఎట్లుంటది? ఫుల్ వాటర్ ఉంటుందా? అంత ఫుల్ వాటర్ కదా. ఓకే, మొత్తం ఎన్ని గుంటలు? ఇది 12 గుంటలన్నర. ఇది మొత్తం 12 గుంటలన్నర అండి. ఈ విధంగా కంటైనర్ తోటి మనకు ఒక హౌస్ ఉంటుంది. మంచిగా ఉంటుంది హౌస్ అయితే, చాలా బాగుంది. ఇది ఆలేరుకు జస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలో, వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ దూరంలో, మనకు హైదరాబాద్కు వచ్చేసి 65 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మొత్తము మనకు హైదరాబాద్ నుంచి ఒక 65 నుంచి 70 కిలోమీటర్ లోపే ఉంటుంది. మనకు ఈ విధంగా చెట్లు ఉంటుందండి. వాటర్ ట్యాంకి, అన్ని ఫెసిలిటీస్ అండి. మనకు ఇంట్లో అయితే ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఆల్ ఫెసిలిటీస్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఏసీ, ఫ్యాను, మొత్తం వాటర్, ఇట్లా పైన కంటైనర్ మీద వాటరు. ఈ విధంగా చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉంటుంది చెట్లు అయితే. ఈ విధంగా మన బనానా చెట్లు అండి. ఇది ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. మొత్తము అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ విధంగా చెట్లు ఉంటుందండి. ఇది మొత్తము 12 గుంటలు. 12 గుంటలకు వచ్చేసి 45 లక్షలు అంటున్నారండి. ఇది వచ్చేసి హనుమాన్కి వేసే చందనం ఉంటుంది కదా, ఆ చందనం చెట్టు ఇది. చూడండి, ఈ విధంగా మనకు ఈ 12 గుంటలో అన్ని రకాల తోట పెట్టేసి అన్ని రకాల మామిడి ఫ్రూట్స్ పెట్టారు. కొబ్బరి చెట్లు, ఆల్ టైప్ ఆఫ్ మ్యాంగోస్. ఈ విధంగా ఫ్రెండ్స్, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ విధంగా తోట అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉంది. మొత్తం 12 గుంటలకు 45 లక్షలు. గెస్ట్ హౌస్, ఒక ఫామ్ హౌస్, బోరు, అన్ని ఆల్ ఫెసిలిటీస్తో కూడుకొని ఉన్నది. మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా మీ డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు.